దివంగత నటుడు నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూస్ టాలెంట్ రోల్స్ పథకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, గారపాటి లోకేశ్వరి సహా నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముహూర్త సన్నివేశానికి నారా భువనేశ్వరి క్లాప్ ఇచ్చారు. 1980ల నాటి నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రముఖంగా ప్రదర్శించనున్నట్లు దర్శకుడు వైవిఎస్ చౌదరి తెలిపారు. ఈ సినిమాలో తారక రామారావు సరసన కూచిపూడి నృత్య కళాకారిణి తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్ గా నటించనున్నారు. తారక రామారావు సినీ రంగ ప్రవేశం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తారక రామారావుకు సినీ రంగ ప్రవేశం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, నటుడిగా గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో తారక రామారావు మాట్లాడిన భావోద్వేగ భరితమైన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు, మా తాత హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ గారి ఆశీస్సులు ఎప్పటికీ నాతో ఉంటాయని నమ్మకం ఉంది. ఈ రోజు మా కుటుంబం అంతా నన్ను ఆశీర్వదిస్తోంది. మీ అందరి ప్రోత్సాహం కూడా నాకు అవసరం. ప్రతి అడుగులో మీ సహకారం నాకు తోడైతే ఆనందంగా ఉంటుంది. ఈ రోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన క్షణమన్నారు. అయితే ఈ స్పీచ్ పై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మీ స్పీచ్లో టాలెంట్ గురించి కాకుండా కుటుంబ నేపథ్యం గురించి మాత్రమే మాట్లాడావు, కేవలం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనే విజయాలు ఆశిస్తున్నావా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాత, నాన్న, అమ్మమ్మల పేర్లు చెప్పడమే తప్ప మీ సొంతంగా ఏం చూపించావంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా నందమూరి వారసుడిగా తారక రామారావు తెరంగేట్రం చేసే ఈ సినిమా ప్రారంభ వేడుకలు ఎంతో ఘనంగా చూడాలి మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో.